కేసీఆర్ గారు తొందర పెట్టారు అనుకుందాం, నువ్వు ఆదరాబాద్ కట్టడానికి అదే చిన్న చిత్తగా ప్రాజెక్ట్ కాదు కదా, ఇంకోటి కలవట్ కాదు కదా. వీళ్ళు ఎన్ని తప్పులు చేసి సిడబ్ల్యూసీ కూడా పోయింది ఇది. ఓకే, తర్వాత వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎల్ఎన్టీ వాడు తప్పు చేయడు. ఎల్ఎన్టీ వాడు మెట్రో కూలిపోరుగా, మెట్రో ప్రపంచం అంతా కడతాడు. ఎల్ఎన్టీకి చాలా రెప్యుటేషన్. వాళ్ళు 1-10 సార్లు దాన్ని చెక్ చేసుకొని వాళ్ళ ఇంజనీర్స్ ఉంటారు కదా, కాబట్టి అంత అలవోకగా ఆరోపణలు చేసేది కాదు. రెండోది ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇదివరకు కూడా చెప్పాను, ఈ 3 ఏళ్ళ పీరియడ్లో ఒకవేళ కనుక వేరే గవర్నమెంట్ ఉండుంటే ఇదే కట్టాలనుకుంటే 2 లక్షల కోట్లకు తక్కువ కాకపోయేది. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులు. ఓకే, కేసీఆర్ దాన్ని కనీసం 1,20,000 అంటే వాళ్ళు ముందు స్టార్ట్ చేసింది 35,000 కోట్లతో. ఇక చెప్తాను నేను అది 85 నుంచి 1,20,000 కాదు, 1,30,000 కోట్లకి వెళ్తాను. ఫస్ట్ ఖర్చు పెరగాలంటే ఒకటి కాలం, ఎక్కువ కాలం జరగాలి. ఉదాహరణకు 2008లో 2007లో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అది. అవును సార్. 2016లో కేసీఆర్ గారు దాన్ని మళ్ళీ తను చేపట్టాడు. 8 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. 8 ఏళ్ళ గ్యాప్లో కాస్ట్ ఎస్కులేషన్ అయిద్దా కాదా? కాస్ట్ పెరుగుద్దా? స్టీల్ కానీ సిమెంట్ కానీ అన్ని పెరుగుతాయి, డబల్ కంటే ఎక్కువనే అవుతుంది 8 ఏళ్ళ కాలంలో. ఒకటి. సెకండ్ ఏంటంటే 2007లో రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేసినప్పుడు జలయజ్ఞంలో భాగంగా ఆయన ఈ ప్రాజెక్టు 17,000 కోట్లతోని 12,60,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఆయన డిజైన్ చేశాడు. ఈ సబితా ఇంద్రారెడ్డి గారు ఇంకా కొంతమంది మా రంగారెడ్డి జిల్లాకు కూడా నీళ్లు కావాలి అని అడిగారు. అడిగినప్పుడు చేవేళ్లను లింక్ చేశారు. ఎంత పెరిగింది? 4 లక్షల ఎకరాలు పెరిగింది. 16,40,000 ఎకరాలు అయింది. 12,60,000 అనుకుంటా, 4 లక్షల ఎకరాలు సుమారుగా పెరిగింది. 16,40,000 ఎకరాలు అయింది. ఇంకేం పెరగలేదు, ఓన్లీ ఆయకట్టు పెరిగింది. ఓన్లీ ఆయకట్టు పెరిగినందుకు 17,000 కోట్లు 40,000 కోట్లు అయింది ఒక సంవత్సరంలో. అంటే డబల్ కంటే ఎక్కువ. 17 అంటే 34 కావాలి, డబల్ ఒక్క సంవత్సరంలో. రెండవది 8 ఏళ్ళ తర్వాత కేసీఆర్ దాన్ని 80,000 కోట్లు చేశాడు. 40,000 కోట్లను 80,000 కోట్లు చేశాడు. అసలు ఆయన ఏమి కొత్తగా చేయకపోయినా ఆ ప్రభుత్వం ప్లేస్లో ఇంకో ప్రభుత్వం ఉంటే ఆ 40,000 కోట్లను 80,000 కోట్లు చేసేవాళ్ళు, కొత్తగా ఏం చేయకుండా. ఎందుకంటే 8 సంవత్సరాల లేట్ అయింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. 38,000 కోట్లు ఫస్ట్ చేశారు 2008లో. 2010 అయ్యేసరికి ఏమైంది? 40,000 కోట్లు అయింది. అంటే 2010తో పోల్చినా కూడా 6 ఏళ్లలో డబుల్ చేస్తే ఆశ్చర్యం లేదుగా. ఎందుకంటే 60 కోట్లతోని కంప్లీట్ అయింది అనుకున్న నాగార్జున సార్ 4,000 కోట్లు అయింది. 130-120 కోట్లతో పూర్తి అయింది అనుకున్న శ్రీరామ్ సాగర్ 5,000 కోట్లు అయింది, 6,000 కోట్లు అయింది అప్పట్లో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏమి చేయకుండా రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రాజెక్ట్నే 16,40,000 ఎకరాలకు గదే 16 TMCల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లను కట్టి కేసీఆర్ కట్టి ఉంటే 80,000 కోట్లు అయ్యేది. బట్ ఆయన ఎన్ని అడిషన్ చేశాడో ఇప్పుడు చెప్తా. అక్కడ 16,40,000 ఎకరాలు అయితే ఈ ప్రాజెక్టు 38 లక్షల ఎకరాలు, అంటే 22 లక్షల ఎకరాల అడిషనల్ ఆయకట్టు వచ్చింది. మరి పెరుగుతుంది కదా, దాని పెరుగుతుంది కదా. 4 లక్షల ఎకరాలకే డబుల్ అయింది కదా. 17 నుంచి 38 పోయింది, 4 లక్షల ఎకరాలకి ఏం చేయకుండా. మరి ఇక్కడ 16 నుంచి 38 స్టెబిలైజేషన్ కానీ ఇవన్నీ కూడా. రెండవది 3 పెద్ద బ్యారేజీలు వచ్చినాయి, అదివరకు లేవు. ఆ పాత ప్రాజెక్టులు లేవు అవి. ఒకటి తుమ్మిడెట్టి బ్యారేజ్ అనుకున్నారు, పోనీ ఒక్కటి పోయినా ఇంకా 2 అడిషనల్గా వచ్చినాయి. 2 ఎత్తిపోతల పథకాలు వచ్చినాయి, అక్కడ ఒకటి ఉండాల్సింది తుమ్మిడేటి దగ్గర, అడిషనల్గా వచ్చింది. ఇంకొక 2 ఎక్కువ వచ్చినాయి. 2 పంపింగ్ స్టేషన్లు వచ్చినాయి, 2 బాహుబలి పంపులు వచ్చినాయి. ఇవన్నీ 11, 22 పంపులు వచ్చినాయి. మరి ఇవన్నీ డబ్బులు పెరగకుండా అవుతుందా? రెండవది విపరీతంగా పైప్ లైన్లు, కాలువలు, తర్వాత వాటికి సంబంధించిన నిర్మాణాలు, ఆ పంపులు కూడా సైజు విపరీతంగా పెంచారు. అదివరకు 40 మెగావాట్ల నుండి 139, 145 మెగావాట్లు. మళ్ళీ వాటికి తగ్గట్టుగా లైన్ ఇవన్నీ కూడా కాలువలు, సొరంగాలు అవన్నీ పెట్టారు. వీటితో పాటుగా అదివరకు 16 TMCలు ఉంటే 141 TMCలకు రిజర్వాయర్ కట్టారు. అదివరకు మలన సాగర్ లేదు, అది ఒక 1 TMC ఉండే 50 TMCలు పెంచారు. కొండపోచమ్మ సాగర్ చిన్నది
చెరువు, దాన్ని వాళ్ళ 15 టీఎంసీలు పెంచారు. మరి నిర్వాసితులు అప్పుడు భూమి ఎకరం ₹1,00,000 ఉండే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక